మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆక్రమించిన అడవినంతా ఖాళీ చేయించడంలో మెయిన్ రోల్స్ అన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మోనికా గారు అండ్ పెనగడప డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సలుజ గారు. అనుకోడు పేడ నీరు మా మీద వేసిన మొత్తం ఎంత తడిచిపోయింది. కనిపించకుండా తీగలు కట్టేయడం, టైర్స్ పంచర్ అవ్వడానికి షార్ప్ ఐటమ్స్ కింద పెట్టడం, కొంచెం గుంటలు తవ్వేసి దానిపైన చెత్త వేయడము. ఛత్తీస్గఢ్ దండవాడ నుంచి వచ్చిన ఆదివాసీలు ఇక్కడ అడవి మధ్యలో పోడు సాగిస్తూ అక్కడ అడవినంతా నాశనం చేస్తున్నారు. సో ఈ క్రమంలో రామవరం రేంజ్లో ఎంతో సక్సెస్ఫుల్గా వాళ్ళని ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఆక్రమించిన అడవినంతా ఖాళీ చేయించడంలో మెయిన్ రోల్స్ అన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మోనికా గారు అండ్ పెనగడప డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సలుజ గారు. సో ఒకసారి వారితో ఉన్నాను. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు అండ్ ఫైనల్లీ దే ఆర్ సక్సెస్ ఆన్ ఇట్. సో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఏంటో ఒకసారి వారి మాటల్లోనే విన్నాం. మ్యామ్ నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఆదివాసీలు అని చెప్పి వచ్చే గుత్తి కొయ్యలు ఇక్కడ మేము చూసాము. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. సో వచ్చే దారిలేమో మొత్తం అడవి ఉంది. అడవి మొత్తం చెట్లు వెళ్ళడానికి దారి కూడా లేదు. లోపలికి వెళ్ళాక ఒక పెద్ద ఊరే కనిపించింది. సో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళని ఖాళీ చేయించారు. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళకి మీరు నచ్చ చెప్పడం స్టార్ట్ చేశారు? ఒక 1 year నుంచి మేము మీటింగ్స్ పెట్టి వాళ్ళకి మోటివేట్ చేయడము, చదువుకున్న వాళ్ళని పిలిచి మోటివేట్ చేయడము. ఇట్లా కార్టోసాట్ ఇమేజెస్ ఉంటాయి మాకు. కార్టోసాట్ ఇమేజెస్ చూపించి అంతకుముందు ఎట్లుండేది అడవి, ఇప్పుడు ఎట్లుండేది అని వాళ్ళకి విజువల్గా చూపించడము. టెక్నాలజీ ఎంత పెరిగింది, మీరు ఇక్కడ ఉంటే ఎట్లా, బయట అంత ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది కదా, సో మీరు లోపల ఉంటే ఇంకా మీరు గ్రోత్ ఉండదు అని చెప్పేసి పిల్లలకి చెప్పడము, చదువుకున్న వాళ్ళకి చెప్పడము. ఇట్లా ప్రతి ఒక్క మీటింగ్లో మోటివేషన్ మీటింగ్, వాళ్ళని ఊరు ఖాళీ చేయమని చెప్పడం. ఊరు ఖాళీ చేయడం వల్ల ఎందుకు ఖాళీ చేయాలంటే హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ 24 hours వాళ్ళు లోపలే ఉంటారు కాబట్టి వైల్డ్ లైఫ్కి ఇబ్బంది ఉంటుంది. లేకపోతే ట్రీస్ కూడా వాళ్ళు ఖాళీ ఉంటారు కదా, రోజంతా ఖాళీ ఉంటారు కాబట్టి చెట్లను నరికేయడము, ఆ చెట్టుతో ఏదో చేద్దాం, ఈ చెట్టుని ఏదో చేద్దామని అంత కొన్ని వందల సంవత్సరాలు ఉన్న చెట్లని నరికేయడము ఇట్లా చేస్తుండేటోళ్ళు. ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్కి వాళ్ళకి కాస్త మార్పు వచ్చింది. ఆ మార్పు రావడానికి 1 year పట్టింది. సో 1 year నుంచి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. సో అంటే ఆల్మోస్ట్ అంటే ఎన్ని వాళ్ళు చెప్తే వినరు కదా, సో ఎలా కన్విన్స్ అయ్యారు అసలు? అంటే వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీకి వాళ్ళు అగ్రి అయ్యారా? ఓకే మేము ఇలా ఉన్నాము అని చెప్పి వాళ్ళలో కొంతమందిని గ్రూప్ అంటే సపరేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పడము, ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి చెప్పడము, మిగతా వాళ్ళకి చెప్పడము, ఇట్లా చేసి మోటివేట్ చేసాం. సో యాజ్ ఏ బీట్ ఆఫీసర్ అడవితోనే ఎక్కువ సంబంధం ఉంటుంది. సో అడవిలో ఉన్న వాళ్ళతో కూడా మీరు కాంటాక్ట్ అవుతూ ఉండాల్సి వస్తుంది కదా. ఈ చెప్పే క్రమంలో మీకు ఎప్పుడైనా థ్రెట్ వచ్చిందా? థ్రెడ్స్ అంటే రాకుండా ఎట్లుంటాయి, చాలా వచ్చాయి. థ్రెడ్స్ అంటే ఇప్పుడు మేము వెళ్తున్న దారిలో తీగలు కట్టేయడము, కనిపించకుండా తీగలు కట్టేయడము, షార్ప్ ఐటమ్స్ ఏమన్నా ఇట్లా టైర్స్ పంచర్ అవ్వడానికి షార్ప్ ఐటమ్స్ కింద పెట్టడము, పెద్ద రాళ్ళు కొంచెం గుంటలు తవ్వేసి దానిపైన చెత్త వేయడము, అందులో పడిపోవాలని చెప్పేసి. ఎప్పుడైనా మీకు అలా జరిగిందా? ఇది జరిగినవే చెప్తాను. నేను ఫేస్ చేశాను. అదే మళ్ళీ పేరుతో పిలిచి తిట్టడము. ఇంకా తిట్టడం అంటే కామన్, ఇంకా వాళ్ళ భాష మనకు రాదు కాబట్టి ఇంకా తిట్టడం అంటే ఇంకా కామన్. కనిపించినప్పుడల్లా వాళ్ళు వెళ్ళిపోవడం, సైడ్కి వెళ్ళిపోవడము. ఇంకా మనం మాట్లాడుతున్నా కూడా పట్టించుకోరు. ఇంకా ఎవరు వచ్చారనేది చూడరు, డిఎఫ్ఓ వచ్చారనేది చూడరు, ఎఫ్డిఓ వచ్చారని చూడరు, ఇంకెవరైనా వచ్చారనేది కూడా చూడరు. వాళ్ళ పాట వాళ్ళదే. ఇంకా అంటే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మూర్ఖంగా చూస్తా, అంటే అంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి, బయట ప్రపంచం గురించి ఎక్కువ తెలియదు వాళ్ళకి. అంటే ఎవరు ఎలా, ఎందుకు ఇట్లా ప్రతిసారి మేము ఎందుకు ఇట్లా వచ్చి ఖాళీ చేపిస్తున్నాను, వాళ్ళకి ఇవి తెలియవు. పైగా వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న కల్చరే ఫాలో అవుతున్నారు. ఒక్క ఇప్ప చెట్టు తప్ప ఇంకేది కొట్టరు వాళ్ళు. ఇప్ప చెట్టు తప్ప ఇప్ప చెట్టుని దేవుడిలాగా పూజిస్తారు వాళ్ళు. అది తప్ప మిగతావన్నీ ఇంకా కొట్టేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఒక్క ఇప్ప చెట్టు జోలికి అయితే వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే ఇప్ప పూలు వస్తాయి, దాంతోనే వాళ్ళు జీవనాధారం కల్పిస్తుంటారు కాబట్టి ఇప్ప చెట్టుని కొట్టరు. ఈ ఆల్మోస్ట్ 1 yearలో ఎన్నిసార్లు వాళ్ళని విజిట్ చేసి ఉంటారు?
ఎవ్రీడే విజిట్ చేస్తాం, ఎవ్రీడే కంపల్సరీ విజిట్ చేస్తాము. అట్లీస్ట్ నేను వెళ్ళలేకపోయినా ఫోన్ అయినా చేస్తాం, ఏం చేస్తున్నారు ఏంటి అని. ఫోన్ ఫెసిలిటీ ఉంది వాళ్ళ. కొంతమందికి ఉంటుంది. సో సిగ్నల్ కలిసినప్పుడు ఒక్కళ్ళు సిగ్నల్ కలవకపోయినా మిగతా వాళ్ళకైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఏంటి, ఇదేంటి అదేంటి అని ప్రతిసారి ఇంకా వెళ్ళలేకపోయినా ఫోన్ చేస్తాం మేము. అంటే మీరు చెప్పేది అర్థమవుతుందా మేడం? ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ ఒకటి కాదు కదా. అర్థమవుతుంది, జెంట్స్కి అర్థమవుతుంది. ఎలా చేస్తారు? జెంట్స్కి అర్థమవుతుంది, జెంట్స్ అందరికీ అర్థమవుతుంది, లేడీస్ కూడా అర్థమవుతుంది, కానీ వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. మనం చెప్పేది క్లియర్గా కొంచెం మెల్లగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఏ రకంగా మోటివేట్ చేశారు మేడం? అంటే ఇన్ ద సెన్స్ ఏ మాట చెప్తే వాళ్ళకి కన్విన్స్ అవ్వడం స్టార్ట్ చేశారు? 1 year ఇన్ ద సెన్స్ అంటే ఎన్నిసార్లు మీరు వాళ్ళని విజిట్ చేసి ఉండాలి, ఎన్ని రకాలుగా చెప్పు ఉండాలి? మీటింగ్స్ అయితే ఎవ్రీ వీక్ పెడుతుండేటోళ్ళం అండి. ఎవ్రీ వీక్ అటెండ్ అవుతారు, కొంతమంది అటెండ్ అవుతారు, కొంతమంది అటెండ్ అవ్వరు. కాకపోతే ఉన్న వాళ్ళకైతే చెప్పి చెప్పేటోళ్ళం, ఇది జరుగుతుంది అది జరుగుతుంది. వాళ్ళు ఇంకేంటంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెట్టిన మీటింగ్స్కి ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరు రాలేదు. రావడం కూడా కొంతమంది తాగేసి వచ్చి అసలు మీరెందుకు మాడిలోకి వచ్చారని చెప్పేసి మమ్మల్ని అడగడం. ఫస్ట్ మీటింగ్లోనే మేము చెప్తుంటేనే రిటర్న్ అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మీటింగ్లో నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నుంచి మాకు ఇట్లా థ్రెడ్స్ తీగలు కట్టడము ఇట్లా థ్రెడ్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇంకా సెక్షన్ స్టాఫ్ మేడం గారితో సెక్షన్ స్టాఫ్ను అందరినీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎట్లా అంటే ఒక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీటింగ్, ఎంక్రోచ్మెంట్ వల్ల జరిగేది ఇవన్నీ మీటింగ్స్ అన్నీ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో వాళ్ళని ఊరు ఖాళీ చేస్తే ఇది అడ్వాంటేజ్, ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పేసి మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్ని రోజులకి వాళ్ళు వాలంటీర్గా వెళ్ళడానికి సాధ్యపడింది. ఈ 1 yearలో మీరు ఆ గుత్తికోయల దగ్గరికి ఎన్ని విజిట్స్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ యాక్చువల్గా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి పెనగడ సెక్షన్కి 1 year అయింది ట్రాన్స్ఫర్ అయ్యి. సో నాకు ఇక్కడ 8 బీట్లు ఉన్నాయి. సో నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడు మా వాళ్ళని మెంబర్స్ని కూర్చోబెట్టుకొని ఇట్లా ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏమున్నాయని అడిగినప్పుడు ఒక్కొక్కరు చెప్పారు. అందులో నాకు సత్యంపేట బీట్ ఆఫీసర్ మోనిక మేడం మన దగ్గర 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒక కంపార్ట్మెంట్లో గుర్తుపోయేసి ఉన్నారు. సో వాళ్ళకి మేము ఆల్రెడీ కొంచెం 5-6 kilometers ట్రైన్ ఒకటి కట్టాము వాళ్ళు దాటకుండా ఉండడం కోసం. ప్లస్ వాళ్ళని ఎవిక్ట్ చేయించడం కోసం వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా చట్టబద్ధంగా ఎవిక్ట్ చేయించడం కోసం మేము ట్రై చేస్తున్నాం మేడం. అంటే సరే అమ్మ అనేసి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మేము అక్కడ పరిస్థితి చూశాను. వాళ్ళు కొంచెం ఎక్కువ పోడు కంటిన్యూ చేయడం ఒకరొకరు పాకలు వేసుకోవడం. సో మొత్తం డేటా అంతా తీసుకున్నా, తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది, తన పడ్డ స్ట్రగుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తను ఎంత స్ట్రగుల్ చేస్తుంది కాబట్టి మేము కూడా తనకి తోడై మేము అనుకున్నది కొంచెం జరగాలనేసి మేమేంటంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టడం. ఒక్కొక్కసారి నేను వెళ్ళకపోయినా వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళిద్దరు వెళ్ళేవారు, ఈ మన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళేవారు. వెళ్ళి కంటిన్యూస్ మీటింగ్ పెట్టడం, నేను మధ్యలో యాడ్ అవ్వడం. చాలా వరకు నేను కూడా కంటిన్యూస్ మీటింగ్స్ వాళ్ళకి మళ్ళీ అవగాహన సదస్సులని మన పోడు గురించి కానీ మన ఫైర్ గురించి కానీ అట్లాంటి అవగాహన సదస్సులు పెట్టి అప్పుడు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేసేవారంటే లోకల్ నాయకులు వాళ్ళని తెచ్చుకోవడం, వాళ్ళు కూడా పొలిటికల్ సపోర్ట్ ఉంది, వాళ్ళు కూడా తెచ్చుకొని సపోర్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా మనకి యాక్సెప్ట్ చేశారంటే ఇక్కడ ఉండడం వల్ల ఏంటి ప్రాబ్లం అనేసి వాళ్ళు చెప్తున్నారు. చెప్పడం వల్ల మేము కంటిన్యూస్ మోటివేషన్ చేయడం, కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తున్నాం. అందరూ వింటున్నట్టే చేస్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే అపోజ్ చేయడం, మెయిన్ లేడీస్ అపోజ్ చేయడం, ట్రైన్స్ కొట్టేటప్పుడు కానీ తర్వాత మేము అంటే అలా బీయింగ్ ఏ ఉమెన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారా? వాళ్ళ లేడీస్ దగ్గర రావడం ఏంటని మీదకి కర్రలు పట్టుకుని రావడం ఇట్లాంటివి కూడా ఫేస్ చేసాం. సో తిను వెళ్ళినప్పుడు నేను అంటే 8 beats వల్ల నేను 2 days ఒకసారి అట్లా వెళ్తూ ఉంటాను. సో అలాంటి వెళ్ళినప్పుడు తను కూడా నాకు ఎవ్రీడే నాకు మానిటరింగ్ అనమాట, ఏమైందమ్మా ఏంటంటే తను కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం మేడం ఇట్లా జరిగింది అదనేసి. మేము వెళ్ళినప్పుడు నేను సెక్షన్ స్టాఫ్తో కలిసి మీటింగ్స్ పెట్టడం, అంటే 2-3 members వెళ్తే కొంచెం ఒకరే వెళ్ళిన దానికి చాలా మంది వెళ్ళిన దానికి తేడా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? సపోర్ట్ వెళ్ళే వాళ్ళం కాబట్టి సపోర్ట్ ఎక్కువ మన స్టాఫ్ చూసేసరికి కొంచెం భయం ఉండేది. వాళ్ళందరూ వచ్చి కూర్చునే వాళ్ళు మీటింగ్ అని చెప్పేసరికి విన్నంతసేపు వినేవాళ్ళు. విన్న తర్వాత మాకు అది ఇది అనేసి మళ్ళీ మమ్మల్ని అపోజ్ చేసేవారు విన్నంతసేపు. కానీ అందులో కూడా కొద్ది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో మెల్లమెల్లగా వాళ్ళని చట్టబద్ధంగానే మేము ఏది కూడా వాళ్ళని బలవంతంగా చెప్పలేదు, చట్టబద్ధంగానే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసాం. మీరు ఇలా రావడం వల్ల ఇట్లా జరిగింది, ప్రతి వైల్డ్ లైఫ్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ కూడా బయట ప్రపంచం మీకు ఎవరికి ఏం తెలియట్లేదు, మీరు ఇంకా బయటకు వెళ్ళి చదువుకోవాలి, ఈ పోడు వ్యవసాయం కన్నా బయటకు వెళ్ళి చదువుకుని ఉద్యోగాలు చేయడం ఇవన్నీ చేయాలనేసి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా పై అధికారులు కూడా మాకు ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ప్రతిసారి మీటింగ్స్ పెట్టుకుంటూ మెల్లమెల్లగా వాళ్ళని ఒప్పించి చేయడం జరిగింది. లాస్ట్ మేము
లాస్ట్ మంత్ 30వ తారీఖు పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో కూడా ఏంటంటే వాళ్ళందరూ ఓకే చేశారు, వెళ్తాం అనేసి అంతా ఓకే చేశారు, అంతా మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొంచెం మాకు థ్రెట్. ఎటువంటి థ్రెట్ మేడం? ఎటువంటి థ్రెట్ అనేది మీరు ఫేస్ చేశారు ఈ ప్రాసెస్ అంటే లో? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సపోజ్ పొలంలోకి వెళ్ళామనుకోండి, అంటే మేము పొలం అంటే మా RF లో ఉన్నది ఏదైనా మేము చూడాల్సిందే. అది పొలం కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, అదే ఫారెస్ట్ అడవి ఏరియాలో మొత్తం ఉన్న చూడాల్సిందే. వెళ్ళినప్పుడు మీరు ఎందుకు ఇటు వస్తున్నారు, మా అడవికి ఎందుకు వస్తున్నారు, ఇట్లా వాళ్ళది అడవి. వాళ్ళే డైరెక్ట్ గా మీదకి కత్తులు పెట్టుకుని రావడం. తర్వాత ఇంకా ఫేస్ చేసింది అంటే అగ్లీగా మాట్లాడడం, ఉమెన్ అని కూడా చూడకుండా లేకుండా అగ్లీగా మాట్లాడడం, ఇట్లాంటివి చేశారు. అది మాకు చాలా ఎంబారసింగ్ గా అనిపించింది. తర్వాత కొంచెం మాకు ఇట్లా థ్రెట్ ఉంది సార్ అని మేము మీటింగ్ లో మా సార్ వాళ్ళతో చెప్తే, మా FDO సార్ మా డివిజన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మొత్తం డివిజన్ స్టాఫ్ అంతా వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ కొంచెం గట్టిగా మాట్లాడి, వాళ్ళు ఏంటంటే వెంటనే ఖాళీ చేయమంటే కూడా వాళ్ళు ఖాళీ చేయరు కాబట్టి ఒక 4 రోజులు టైం ఇచ్చారు. సో ఆ 4 days లో వాళ్ళు మొత్తం ఎవిక్ట్ చేయడం జరిగింది. మొత్తం చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది చెప్పాలంటే. వాళ్ళు ప్రతి దానికి కూడా మాకు అడ్డంకిగా, మేము వచ్చేటప్పుడు ఆల్రెడీ తను చెప్పింది, దారిలో రాళ్ళు పెట్టడం, పుల్ల లాంటివి కూర్చోడం, మా బండ్లకు పంక్చర్ అవ్వాలనేసి, వీళ్ళు వెళ్ళకూడదు అనేసి అట్లా ఇట్లాంటి చేసేవారు అనమాట. సో అందరూ విని వాలంటరీగా వెళ్ళిపోయారా మేడం? అందరూ వింటే ఎలా ఉంటుందండి, అందరిలో ఒక్కరు ఇద్దరు ఉంటారు. అందులో ఒకతను పూజారి, అంటే ఆ గుర్తుకోయేసి ఏంటంటే పూజారి అని ఒక హెడ్ ని పెట్టుకుంటారు. అతని వల్ల వీళ్ళందరూ ఆగిపోవాల్సి వచ్చింది. యాక్చువల్ గా మన శివరాత్రి అపోజ్ చేశారు. అపోజ్ చేశారు. మన శివరాత్రి అప్పుడు లాస్ట్ మార్చ్ ఏప్రిల్లో వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళందరూ. సో ఇతను స్వార్థం కోసం వాళ్ళందరినీ ఆపి, నేను పూజలు చేస్తా అంటే సంథింగ్ స్పిరిచువల్ ఉంటాయి కదా, బ్లాక్ మ్యాజిక్స్ లాంటి దాన్ని బెదిరించి వాళ్ళని ఆపేశారు అనమాట. సో వాడు ఆపేయడం వల్ల మొత్తం అందరూ ఏమో భయం ఉంటది కదా ఎవరికైనా, హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా ఇట్లాంటి అంటే భయం ఉంటది కాబట్టి వాళ్ళందరూ వెళ్తే కూడా ఇబ్బంది ఉంటది అనేసి వాళ్ళు అలాగే అందరూ ఓకే చేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోదామని ఓకే అని సామాన్లు కూడా పట్టుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చేసుకున్నారు ఇతని బెదిరింపులకి. ఏప్రిల్లో వెళ్ళిపోవాల్సిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. సో బెదిరించారు, చేతబడి చేస్తాం ఇట్లా బెదిరించిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. మళ్ళీ మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళే బాగా చేయడం. తర్వాత మన మీటింగ్ పెట్టినప్పుడు కూడా పేడ నీళ్ళు అనకూడదు, పేడ నీళ్ళు మా మీద వేసారు. మొత్తం ఎంత తడిచిపోయింది అసలు, ఇట్లా పెద్ద గుండు నిండా పెట్టుకొని దాన్ని కూడా మా మీద చేశారు. మళ్ళీ మేము కొంచెం ఆపిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాము, సార్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఇప్పటికీ మేము కొద్దిగా సక్సెస్ అయ్యి వాళ్ళని ఎవిక్ట్ చేయించగలిగాం. ప్లస్ చట్టబద్ధంగానే చేసాం, ఏది కూడా బలవంతంగా చేయలేదు. మేము మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు స్వతహాగా వెళ్ళి చేయడం జరిగింది.